హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా బెండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. అలాగే బెండకాయ రోటి పచ్చడి ఇంకా బెండకాయతో ఇంకొక టేస్టీ అయిన సింపుల్ రెసిపీని రెండు కూడా ఈ వీడియోలో చూద్దాం. బెండకాయతో ఎంతో టేస్టీగా ఉంది. ఈ రెండు రకాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం ఇలా బెండకాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకసారి బెండకాయని కడిగి తడంతా పోయాక ఆరిన తర్వాత అప్పుడు మనం ఇలా బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే చిన్న నిమ్మకాయ సైజున చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ, అలాగే పోపు దినుసులు ఇవన్నీ కూడా ముందుగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనకు ఈ రోటి పచ్చడికి ఆయిల్ ఎక్కువగా అవసరం ఉండదు. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత చింతపండు, వెల్లుల్లిపాయలు తప్ప మిగతావన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ధనియాలు, మెంతులు, మినపప్పు, జీలకర్ర వేసుకుని వీటిని అన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అవుతేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది, లేదంటే మెంతులు చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి పేలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పచ్చడి చేసుకునేటప్పుడే కరివేపాకును కూడా మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఈ పోపు దినుసులను ఒక ప్లేట్లోకి తీసేసుకుని స్టవ్ పై మరలా అదే ప్యాన్ పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. తర్వాత అవసరమైతే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం నూనెలో ఫ్రై చేసే దానికన్నా వాటర్ వేసుకుని మగ్గించుకుంటే కనుక మనకు బెండకాయలోని జిగురు పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ వేసుకుని తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండును కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని బెండకాయలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు అన్నీ కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెండకాయలోని జిగురు పోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ రెండు కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులోకి మనం ముందుగా ఈ ధనియాలు, పచ్చిమిర్చి మిశ్రమంని వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే మిక్సీలోనైనా చేసుకోవచ్చు, కానీ ఇలా రోట్లో చేసుకోవడంలో పచ్చడి మెత్తగా నలిగిపోకుండా కచ్చాబచ్చగా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని అంతా బాగా మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా తొక్కతోనే వేసేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా మనకు ఈ పచ్చిమిర్చి, ధనియాలు అన్నీ కూడా ఇలా కోర్సుగా గ్రైండ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పటిదాకా అసలు సాల్ట్ వేసుకోలేదు, దాన్ని బట్టి మీరు చూసుకుని చూసారు కదండి, ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీనిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకుని తర్వాత మనం బెండకాయ ముక్కలను వేసుకుని వాటిని కూడా దంచుకోవాలి. మనం అదే మిక్సీ జార్లో వేసేస్తే కనుక కొద్దిగా మెత్తగా నలిగిపోయిద్ది. అందుకని ఇలా రోట్లో దంచుకుంటే కనుక కచ్చాబచ్చగా ఉండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెండకాయలు అన్నీ కూడా ఇలా దంచుకున్న తర్వాత చూసారు కదండి, ఇలా కొద్దిగా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి ఒకసారి మరలా ఇలా దంచుకోవాలి. ఇలా ఈ కచ్చబచ్చగా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది, మెత్తగా దానికన్నా కూడాను. చూసారు కదండి, ఇలా దంచి ఉంచేసుకుని పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అస్సలు ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని తర్వాత మనం దంచి ఉంచుకున్న ఈ బెండకాయ రోటి పచ్చడిని వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
నా దగ్గర అదా చిన్న క్లిప్పు మిస్ అయ్యింది. ఈ ప్రాసెస్లోనే చేసేసుకుని తర్వాత సర్వింగ్ చేసేసుకుంటే ఈ బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి బెండకాయల్ని మనం కుక్కర్లో కానీ విడిగా కానీ అన్నం వండుకున్న తర్వాత అన్నం సిద్ధమైపోయిన తర్వాత లేత బెండకాయలను తీసుకుని ఇలా మనం అన్నంలో గుచ్చేస్తే కనుక అవి మెత్తబడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం మిక్స్ చేసుకుని ఇలా మధ్యలోకి ఈ బెండకాయని విడదీసుకుని పుచ్చులు అవి ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకుని తర్వాత ఈ ఉప్పు కారాన్ని ఇలా పెట్టేసుకోవడమే. ఇలా కూడా చాలా బాగుంటుందండి రెసిపీ. ఇలా ఈ బెండకాయలు లేత బెండకాయలనే పెట్టుకోవాలి. ఇలా లేత బెండకాయలు అయితేనే మనకు త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదండి 2 రెసిపీస్ కూడా, బెండకాయ రోటి పచ్చడి అలాగే బెండకాయ కారం. ఇవి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ బెండకాయలు తినేటప్పుడు కొద్దిగా అటు ఇటు కూడా కొంచెం తొడుమల్ని తీసేసుకుని తినాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.